హలో నమస్తే. ఈ పవన్ కళ్యాణ్ గారు నిన్న ఏదైతే ఒక విధ్వంసకరమైనటువంటి ప్రసంగాలు ఇచ్చారో, దాన్ని పట్టుకొని ఇక రా నిన్నటి నుంచి ఎన్ని థంబ్‌నెయిల్‌లు, ఎన్ని వీడియోలు పవన్ కళ్యాణ్‌ని చెప్పిన విధంగా మనం లేపేయాలి, 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 చంపేయాలి వాళ్ళని. క్రిమినల్స్‌ని ఏరిపారేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఒక్క పోలీసు కూడా ముందుకు వచ్చి, ఇదిగోండి క్రిమినల్స్ని మేము ఏర్పడేస్తాము, అది మీ పని కాదు, అది పోలీసుల పని అని ఎవరు చెప్పలే. ఏమంటే మీరు రోజు టీవీ ఛానల్లో, యూట్యూబుల్లో మీరు పెట్టేటువంటి ప్రసంగాలు, మీరు ఇచ్చేటువంటి వాటి వల్ల రాష్ట్రంలో అల్లకొల్లోలం అయిపోయి గొడవలు లేసి తన్నుకు చేస్తారు. అది హ్యూమన్ రైట్స్, మానవ హక్కుల ఉల్లంఘన జరిగిద్ది. మనిషికున్న చిన్న ప్రాణాన్ని చంపేస్తారు. అది కరెక్ట్ కాదు. మనుషుల్ని చంపడం కరెక్ట్ కాదు. తప్పు చేస్తే శిక్షించాలి, కోర్టులకు వేయాలి, పోలీస్ స్టేషన్లకు వేయాలి, ఇట్లాంటి చెయ్యాలి. సాంబశివరావు గారు, టీవీ5 సాంబశివరావు గారు ఇందాక ఒక వీడియో చూసిన. పవన్ కళ్యాణ్ గారు, సాంబశివరావు గారు వీళ్ళిద్దరు కలిసి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని బూడిద చేసిన దాకా వదిలేదట్లేరు వీళ్ళిద్దరూ. నాకు అదే అనిపించింది. అల్లకొల్లోలం సృష్టించి ఆంధ్రప్రదేశ్లో సరే ఒకసారి వినండి ఆయన ఏమన్నారు ఒకసారి. మనమంతా కూడా గత 5 సంవత్సరాలు మా కష్టాన్ని మీరు దగ్గరుండి చూశారు. నేను పోలీస్ స్టేషన్ అక్కడ సిఐడి ఆఫీస్కి వచ్చినప్పుడు కూడా మీరు ఫాలో అయ్యారు. అదే గత 5 సంవత్సరాల నుంచి బాగా కష్టపడ్డాడంటే సాంబశివరావు గారు. ఎందుకు కష్టపడ్డారు సాంబశివరావు గారు? మీరు పొలిటీషియన్ కాదు కదా, మీరు జర్నలిస్ట్ కదా. అది కూడా పోనీ ఫీల్డ్ జర్నలిస్ట్ కూడా కాదు. మీరు టీవీ ఛానల్లో కూర్చున్న యాంకర్ అంటే ఎవరో రిపోర్ట్ ఇస్తే రిపోర్ట్ చదవాలి, అదే కదా జర్నలిస్ట్ వర్క్. మీరు ఎందుకు కష్టపడ్డారు? సిఐడి ఆఫీస్కి ఎందుకు వెళ్ళారు? సిఐడి ఆఫీస్కి వెళ్తే నన్ను మీరు ఫాలో అయ్యారు మేడం అని ఎవరో ఒక మేడంతో మాట్లాడుతున్నారు ఆయన. సరే, సిఐడి ఆఫీస్కి జర్నలిస్ట్కి ఏం పని నాకైతే తెలియదు. ఓకే, అంటే ఈయన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారా లేకపోతే ఈయన్ని వాళ్ళు ఇన్వెస్టిగేషన్కి పిలిచారా నాకైతే తెలియదు. ఓకే, అదే ఇన్ఫర్మేషన్ నాకు తెలియదు కాబట్టి నేను ఎక్కువగా ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లే. సరే, ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళటం తప్పలేదు, సిఐడి ఆఫీస్కి వెళ్ళటం తప్పలేదు. కాకపోతే ఏంటంటే ఈ తర్వాత ఆయన మాట్లాడిన మాటలే కొద్దిగా ప్రాబ్లం ఉంది. సార్ వినండి. 5 సంవత్సరాలు వాళ్ళ గవర్నమెంట్ ఉన్నా మనం ఎక్కడా తగ్గలేదు మేడం. కానీ ఇప్పుడు దాక్కుంటున్నారు, బయటకు వస్తున్నారు, ఏదో మాట్లాడుతున్నారు, మళ్ళీ దాక్కుంటున్నారు, ఎక్కడున్నారో తెలియదు, ఏదో రకంగా వీడియోలు రిలీజ్ చేస్తారు. ఇవాళ అంటే పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిత్వ హననం చేస్తున్నప్పుడు కేసు కూడా పెట్టారు ఢిల్లీలో. ఇవాళ వారు మాట్లాడింది, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వ హననం చేస్తే కేసు పెట్టారట ఢిల్లీలో. నాకు తెలిసిన వరకు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో వేసింది వ్యక్తిత్వ హననం చేస్తున్నారని కాదు, సెలబ్రిటీస్ ఫొటోస్ ఆర్ మిస్యూజ్డ్, దానికోసం ఆయన కేసు వేసాడని నేను అనుకుంటున్నా. ప్రొటెక్షన్ ఆఫ్ పర్సనాలిటీ రైట్స్ అంటారు, ప్రొటెక్షన్ ఆఫ్ పర్సనాలిటీ రైట్స్. అమితాబ్ బచ్చన్ వేశారు, ఐశ్వర్యరాయ్ వేసింది, చిరంజీవి గారు వేశారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ వేశారని సెలబ్రిటీస్ ఫోటోలు తీసుకొని ఏఐ వీడియోలు చేస్తున్నారని, వాళ్ళ యొక్క ఫోటోలతోటి ఏమంటారు మార్ఫింగ్ చేస్తున్నారని, ఫోటోల్ని వీడియోలుగా కన్వర్ట్ చేసే యాప్లు ఇవన్నీ కూడా వాడుతున్నారు సెలబ్రిటీస్ ఫొటోస్. అందుకని సెలబ్రిటీస్ మొత్తం కూడా వెళ్ళి ఢిల్లీ పోయి పర్సనాలిటీ రైట్స్ అని ఒకటి తీసుకుంటున్నారు. వీళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ ఫోటోలు వాడకూడదు అని, వాళ్ళ ఫోటోలతో ఏ ఆర్టిఫిషియల్ వీడియోలు చేయకూడదు అనేది అది జనరల్గా అందరూ తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ తీసుకున్నారు, మొన్న నాగార్జున తీసుకున్నాడు. మరి దానికి ఈయన కేసు వేసిన దానికి సంబంధం లేదని నేనైతే అనుకుంటున్నా. మరి నాకు తెలియదు, మరి పవన్ కళ్యాణ్ గారు మరి స్పెసిఫిక్గా ఎవరినన్నా మీద కేసు వేసాడో నాకు తెలియదు. ఓకే, పవన్ కళ్యాణ్ లాంటి సూపర్ స్టార్, పవర్ స్టార్, డిప్యూటీ చీఫ్ మినిస్టర్, పార్టీ అధ్యక్షుడు ఎవరో సోషల్ మీడియాలో వ్యక్తిత్వానం చేశారని కేసులు పెడతాడని నేనైతే అనుకోవట్లే. ఓకే, ఆయన టార్గెట్ ముఖ్యమంత్రి అవ్వటం, ఆ పని తప్ప మిగతా పనులన్నీ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. మీ టార్గెట్ ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రిగా ప్రయత్నం చేయట్లే. ఇట్లాంటి చిన్న చిన్న వీడియోస్ పెట్టే వాళ్ళని ఆయన పెద్ద పట్టించుకోకూడదు, ఎందుకంటే అది హై ప్రొఫైల్ క్యాండిడేట్. ఓకే, సెలబ్రిటీ. సో ఆ హై ప్రొఫైల్ సెలబ్రిటీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది తర్వాత సంగతి. కొంతమంది చదువుకోకుండా స్పోర్ట్స్ పర్సన్స్ అవుతారు, కొంతమంది చదువుకుండా హీరోలు అవుతారు. ఇది ఈయన హీరో అయ్యాడు. ఓకే, అది కూడా ఒక చదువు లాంటిదేలండి.
నేనేమి పవన్ కళ్యాణ్ గారిని అండర్ ఎస్టిమేట్ చేయట్లేదు. డోంట్ మిస్అండర్స్టాండ్, ఐఎమ్ నాట్ అండర్ ఎస్టిమేటింగ్ పవన్ కళ్యాణ్. ఓకే, సచిన్ టెండూల్కర్ గారు 10వ తరగతి చదువుకున్నాడు, బట్ ఈ బికేమ్ గ్లోబల్ స్టార్. ఇప్పుడు ఈయన కూడా 10వ తరగతి చదువుకున్నాడు, బట్ ఈ బికేమ్ ఏ పవర్ స్టార్. సో కాకపోతే ఏంటంటే, బట్ అట్లాంటి వ్యక్తి ఇట్లాంటి చిన్న చిన్న కేసులు వస్తాడని నేనైతే అనుకోవట్లా. బట్ ఈయన కేసులు వేసాడు అన్నాడు. సరే ఇంకేమన్నాడు చూడండి. నిజంగా పవర్ఫుల్ స్పీచ్. ఇవాళ బంగ్లాదేశ్లో హిందువుల్ని వెంటబడి కొడుతున్నారు కాదు మేడం, చంపుతున్నారు. అదే సంగతి. బంగ్లాదేశ్లో హిందువుల్ని వెంటబడి కొడుతున్నారు, చంపుతున్నారని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మైనారిటీస్ని కొట్టమని ప్రేరేపిస్తున్నావా సాంబశివరావు గారు? దానికి ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు ఆయన లోపల నిజ స్వరూపం బయటకు వచ్చింది సాంబశివరావు గారికి. పవన్ కళ్యాణ్ అందేంటి, రౌడీలు క్రిమినల్స్ని ఏరిపరేస్తాను, ఆయన పేరేంటే యోగి ఆదిత్యనాథ్ గారి యొక్క గవర్నమెంట్ని తీసుకొచ్చి ఆయనైతే ఈ చట్టం ఏమీ లేవు, మొత్తం ఎన్కౌంటర్లు చేసేసాడు, ఇల్లులు మొత్తం కూల్ చేశాడు, నేను కూడా అలా కూల్ చేస్తాడు, ఎవరిని రౌడీలని అన్నాడు ఆయన. ఇక్కడ హిందువులు అక్కడి నుంచి వచ్చారు. బంగ్లాదేశ్లో హిందువుల్ని చంపేస్తున్నారు అంటే ఇక్కడ మత విద్వేషాలు లేపడానికి ట్రై చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ చేయలే, అతనే మత విద్వేషం గురించి, అతను రౌడీయిజం గురించి మాట్లాడాడు. ఈయన మతాన్ని నెడుతున్నాడు లోపలికి. ఈయన సాంబశివరావు, నాకు అర్థమైంది అది. ఓకే, నెక్స్ట్. చంపేస్తున్నారు. మన పాకిస్తాన్ ఏం చేశారు చూసాం. యోగి ఎంత మందిని లేపేస్తే అంత సుఖంగా ప్రజలున్నారు. ఇదేంది స్వామి, యోగి గారు ఎంత మందిని లేపితే అంత సుఖంగా? లేపకూడదండి, చట్టాలు ఉన్నాయండి సాంబశివరావు గారు, అలా చంపేయకూడదండి. మనకి చట్టాలు ఉన్నాయి, మొత్తం తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టాలండి. భారతదేశ చట్టం ప్రకారం ఒక క్రిమినల్ డబ్బులు తీసుకొని వేరే వాడిని చంపాడు అనుకోండి, వాడి మీద ఎంత శిక్ష పడిద్దో ఆ క్రిమినల్ చంపిన పోలీస్ మీద కూడా అదే శిక్ష పడిద్ది. ఎందుకంటే పోలీసులకు కూడా చంపే రైట్ లేదు, అన్లెస్ సెల్ఫ్ డిఫెన్స్ మీద వాడు ఫైరింగ్ చేస్తే తప్ప పోలీసులకే రైట్ లేదండి చంపడానికి. క్రిమినల్ నేను సరెండర్, ఇట్లా ఎందుకంటారు సినిమాల్లో, నేను సరెండర్ అంటే అర్థం ఇంకా నన్ను కాల్చకూడదని నువ్వు అర్థం. సరెండర్ అంటే నువ్వు వాడిని కాల్చకూడదని చట్టాలు ఉన్నాయి. ఇట్లా అంటే నువ్వు గన్ను కింద పెట్టాయి వాడిని పట్టుకోవాలి, నువ్వు అరెస్ట్ చేయాలి, అంతే కదా. వీళ్ళేందంటే గన్నులు పెట్టి లేపుతామంటారు ఏంటి, వీళ్ళు కాల్చేస్తాము. ఓకే, యోగి గారు ఎంతమందిని లేపెత్తే అంత ప్రశాంతంగా ఉంటారంట అని మొత్తాన్ని చంపేసి మీరే ఉండండి, ఇంకెందుకు మొత్తాన్ని చంపేసి మీరు ఉండండి. ఏమండి వీళ్ళు, మీకు తెలియదు ఏం కాదు మేడం. రామాయణంలో కూడా రాముడు తండ్రిని వదిలేశారు, అదిగో దేవుళ్ళ దగ్గరికి వచ్చాడు రాముడు, శ్రీకృష్ణుడు, దుర్యోధనుడు, భీముడు, వీళ్ళందరి గురించి మాట్లాడుతున్నాడు. ఏమండి అక్కడ లా అండ్ ఆర్డర్కి వీళ్ళకి ఏమైనా సంబంధం ఉందా అండి? ఈయన ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళి పెట్టాడు చూడండి. నేను లా అండ్ ఆర్డర్, పవన్ కళ్యాణ్ లా అండ్ ఆర్డర్, రౌడీలు నన్ను బెదిరిస్తున్నారు, రౌడీలని గుండాలను మొత్తాన్ని ఎన్కౌంటర్ చేసి యోగి ఆదిత్యనాథ్ లాగా చేస్తానన్న దానికి ఈయన బంగ్లాదేశ్లో హిందువుల గురించి మాట్లాడాడు, ఇప్పుడు హిందూ దేవుళ్ళ గురించి మాట్లాడుతున్నాడు ఈయన. ఇది రాష్ట్రాన్ని నాశనం చేసేంతవరకు వీళ్ళు వదలరండి, నాకైతే అర్థమైంది ఇది. సరే చూడండి ఏమన్నారు. తల్లిని వదిలేశారు, ప్రజలను వదిలేశారు, కానీ బాణం మాత్రం వదలలేదు, విలు మాత్రం వదలలేదు మేడం. అది ఎందుకండి రాముడు గారిని ఎందుకు అంత బ్యాడ్ పర్సన్ చేస్తారు? రాముడు గారు, లార్డ్ రామ విల్లు పట్టుకొని ప్రొటెక్షన్ కోసం, సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం పట్టుకొని ఉంటారండి వాళ్ళు. ఇప్పుడు ప్రతి దేవుడికి ఒక ఆయుధం పెట్టారు, సెల్ఫ్ ప్రొటెక్షన్ టు కిల్ ద ఈవిల్ అని అంటున్నారు. టు కిల్ ద ఈవిల్, సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం ఆయుధం, ప్రతిదానికి ఒక ఆయుధం పెట్టారు. ఓకే, శ్రీరాముడికి విల్లు పెట్టారు, శ్రీకృష్ణుడికి చక్రం, విష్ణు చక్రం పెట్టారు, మరి ఏమంటారు చక్రం, శ్రీకృష్ణ చక్రం. ఓకే, సుదర్శన చక్రం, శ్రీకృష్ణుడు సుదర్శన చక్రం, భీముడు, దుర్యోధనుడు గద, వీళ్ళందరికీ ఒక్కొక్క ఆయుధం ఇచ్చారు. ఆయుధం ఇచ్చారంటే అలా ఉందన్నమాట వాళ్ళ యొక్క చరిత్రలో. మరి అది నిజమా, ట్రూతా, లేకపోతే వేదాలు మళ్ళీ దాని గురించి నేను కామెంట్ చేయదలుచుకోవాలి. ఓకే, ఆ వేదాల్లో వీళ్ళు అట్లా రాయబడి ఉంది, ఆ వేదాల్లో అట్లా రాయబడి ఉంది కదా అని
ఇప్పుడు అవి వాడితే మనకి చట్టపరంగా మనల్ని తీసుకెళ్ళి జైలు ఎత్తారు. ఆ రోజు రాముడు గారు విల్లు పట్టుకొని రావణాసురుడిని కొట్టాడు కదా అని చెప్పి ఇప్పుడు ఇల్లు పట్టుకొని నీ ఇంటి పక్కడి మీద కొడితే నిన్ను జైల్లో పెడతారన్నా సాంబశివరావు అన్న. ఏమన్నా ఏం చెప్తున్నావన్నా నువ్వు? ఆ రోజు రాముడు విల్లు పట్టుకున్నాడు, ఆయుధం పట్టుకున్నాడు, మనం కూడా ఆయుధం పట్టుకోవాలని రెచ్చగొడుతున్నాడు జనాల్ని. ఇప్పుడు స్వామి మన పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆ రోజు రాముడు గారు విల్లు పట్టుకొని కొట్టినట్టు ఇప్పుడు మన ఇంటి పక్కోడి మీద కొట్టామంటే వాళ్ళు ఇమ్మీడియట్గా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేస్తారు మనల్ని. కృష్ణుడు ఎక్కడికి వెళ్ళినా సరే చక్రం మాత్రం వదలరు మేడం. కృష్ణుడు చక్రం దుర్యోధనుడు కానీ భీముడు కానీ కథ మాత్రం ఎక్కడికైనా తీసుకెళ్తారు. పరశురాముడు కానీ వీళ్ళంతా కూడా అంటే ఆయుధాలు పట్టుకోవాలంటే అంటే పవన్ కళ్యాణ్ గారు లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ గా చేయాలి. అక్కడ క్రిమినల్స్ ని ఆయుధాలు పట్టుకోవాలంటే పవన్ కళ్యాణ్ లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా చేయాలంటున్నారు. ఏంటంటే మళ్ళీ ఇది నాకు అర్థం కాలేదు. ఆయుధాలు పట్టుకొని లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ చేయాలా, లేదంటే ఆయుధాలు పట్టుకోవడానికి లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్ చేయాలా తెలియదు. కరెక్ట్, ఏదో నోరు జారినట్టున్నాడు. బట్ ఏదైనా ఆయన చెప్పదలుచుకుంది ఏంటంటే ఆయుధాలు పట్టుకొని శ్రీరాముడు విల్లు పట్టుకున్నాడు, శ్రీకృష్ణుడు సుదర్శన చక్రం పట్టుకున్నాడు, దుర్యోధనుడు భీముడు గద పట్టుకున్నాడు. ఈ యొక్క ఈవిల్ని అంతం చేయడానికి దేవుళ్ళే ఆయుధాలు వాడారు. ఆఫ్టర్ ఆల్ మనం ఎందుకు వాడకూడదు, ఆయుధాలు వాడి చంపేయండి కనబడ్డం వల్ల అని అంటే అల్టిమేట్గా ఆయన చెప్పబోయాడు. అది ఇప్పుడు ఆయన ఎంటైర్ ట్రాన్సాక్షన్లో అదే ఆయన చెప్పబోయాడు. ఏమంటే ఇది హింసకు దారి తీస్తాయి, ఇవన్నీ కూడా హింసకు దారి తీస్తాయి. నా పోలీసులు రిక్వెస్ట్ నిన్నటి నుంచి పోలీసులు రిక్వెస్ట్ ఆల్ ది పోలీస్ డిపార్ట్మెంట్, మరి సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్, మీరందరూ కూడా నిన్న పవన్ కళ్యాణ్ ఆ స్టేట్మెంట్ చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎవరెవరైతే హేట్ స్పీచ్లు, హేట్ ట్వీట్లు, హేట్ యూట్యూబ్ వీడియోలు పెట్టారు వాళ్ళందరి మీద మీరు కేసులు పెట్టి వాళ్ళందరినీ మీరు కంట్రోల్ చేయాలి. లేదంటే వీళ్ళందరూ ఆవేశంలో పోయి ఎవరినటువంటి చంపేస్తారని భయంగా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ ప్లీజ్ కంట్రోల్ ఆల్ దీస్ పవన్ కళ్యాణ్ సపోర్టింగ్ మీడియా, ఎల్లో మీడియా, ఎన్డీఏ సపోర్టింగ్ మీడియాలు మొత్తం ఎవరైతే ఉన్నారో నిన్నటి నుంచి ఈ యొక్క హింసను ప్రేరేపిస్తున్నారో కమాన్ పవన్ కళ్యాణ్ గ్రేట్, పవన్ కళ్యాణ్ చెప్పినట్టు చంపేయాలి అని అంటున్నారు ఎవరెవరైతే వాళ్ళందరినీ దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ కంట్రోల్ చేయండి. లేదంటే ఇక్కడ చాలా దాడులు జరుగుతాయి ఆంధ్రప్రదేశ్లో, మానవ హక్కుల ఉల్లంఘన జరిగిపోతాయి, మారణ హోమం జరిగిద్ది. ఇది వీళ్ళ యొక్క వీడియోలు విన్నారంటే చివరికి దేవుళ్ళు కూడా వాడుతున్నారు, ఆయుధాలు పట్టుకోవచ్చు తప్పేం లేదని చెబుతున్నారు. చివరికి పోలీస్ డిపార్ట్మెంట్ ప్లీజ్ సేవ్ దిస్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ, నమస్కారం.